హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 14 వ్లాగ్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఒక ప్లేస్కి వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యానండి. ఫేస్ వాష్ చేసుకొని వాకింగ్ వెళ్దామని అయితే రెడీ అయ్యి బయలుదేరాను. అప్పటికే సూర్య భగవానుడు ఆకాశంలో మెరుస్తూ కనిపించాడు. అది చూస్తూ అలా అలా ముందుకైతే సాగిపోయానండి. నేను అలా నా వాకింగ్ కంప్లీట్ చేసుకొని తిరిగి ఇంటికి అయితే చేరుకున్నానండి. స్నానం చేసి రెడీ అయ్యి ఇంట్లోకి వెళ్ళి బయలుదేరానండి నేను బైక్ మీద. చివరగా నేను అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయానండి. చాలామంది జనాలు ఉన్నారు అక్కడ. అప్పటికే వాళ్ళని చూస్తూ నేను ముందుకైతే సాగిపోయానండి. అలా వెళ్తున్న నాకు ఒక పెద్ద చెరువు అయితే కనిపించిందండి పక్కనే. ఆ చెరువును చూస్తూ ముందుకు వెళ్ళగానే నాకు ఒక చిన్ని మినీ ట్యాంక్ అయితే కనిపించింది. ఆడ కాళ్ళు చేతులు అయితే కడుక్కున్నానండి. అలా కాళ్ళు చేతులు కడుక్కొని ముందుకు వెళ్ళగానే నాకు అప్పుడు అర్థమైంది, అరే మనం సూరంగుట్ట ఎల్లమ్మ తల్లి దగ్గరికి వచ్చినామని. ఆ తల్లిని చూడడానికి నాకు సంవత్సరం అయితే పట్టిందండి. చాలా రోజుల తర్వాత అమ్మవారి దగ్గరకు వచ్చామని చెప్పేసి గుడి చుట్టూ ప్రదర్శనలు అయితే చేశామండి. అసలు ప్రదర్శనలు చేయడానికి కూడా వీలైనంత జనాలు అయితే అక్కడ ఉన్నారండి. చివరికి ప్రదర్శనలు కంప్లీట్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళి లైన్లో నిలబడ్డామండి. మరి దర్శనం ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూసేయండి.